స్టార్టింగ్లో నేను ఏ పొజిషన్లో ఉండినో నాకు ఏమీ తెలియదు. అంటే నేను యూరిన్ పోతున్నానో ఎటు పోతున్నానో ఏమీ తెలియదు. అయితే నా గురించి మా అమ్మాయికి పెద్ద అమ్మాయికి 19 లక్షలు నా వెంబడే ఉంది. నా తరఫున మా అమ్మాయిని మాట్లాడారు. తను సడన్గా తలనొప్పితో సివియర్ పెయిన్తో వచ్చినప్పుడు మెడిలైఫ్కి వచ్చామండి. మెడిలైఫ్కి వచ్చినాక తన ఇట్లా తలలో కొంచెం ప్రెషర్ అవుతుంది, నడవలేకపోతున్నా అది ఇదని అంటే సో సాయి సతీష్ గారు వెనస్డే ఇక్కడ కన్సల్టెంట్గా వస్తారు కాబట్టి వాళ్ళకి రిఫర్ చేస్తే చూడడం జరిగింది. మళ్ళీ ఫర్దర్ అక్కడికి అన్కాన్షియస్గా అయిపోయినాక మేము యశోదకి తీసుకెళ్ళడం జరిగింది. వాళ్ళు ఫర్దరు ఏది కూడా అసలు రిస్క్ అవుతుంది అన్న సిచ్యువేషన్లో ఉన్నప్పుడు సార్ కానీ సార్ టీము ఎంత హెల్ప్ఫుల్గా ఉంది, వాళ్ళు మాకు మోరల్ సపోర్ట్గా ఉంది. ఈ సర్జరీ వల్ల ఏమవుతుందో అని మేము అనుకున్నాం. కానీ అసలు ఈరోజు మా నాన్నగారు నడుస్తున్నాడు, మా మధ్యలో ఉన్నారు అని అంటే సార్ టీం వల్లనే, ఈ టెక్నిక్ వల్ల కానీ మేము అసలు మా నాన్న మా మధ్యలో ఉంటారో లేదో అనుకున్నాం. కానీ 1 month ఆయన కంప్లీట్ మెమరీ లాస్ అయిపోయింది. అసలు ఆయన కూర్చోవడము, నడవడము ఏది కూడా లేదు. కంప్లీట్ ఒక సపోర్ట్ తీసుకోవడం, తినిపియడము, కూర్చోబెట్టడము, ఆయనకి ఏది సెన్స్ లేదు, ఏ యూరిన్ సెన్స్ లేదు, తినడం లేదు, ఏది లేదు. కానీ టెక్నిక్ వల్ల సార్ చేసే హెల్ప్ఫుల్ అది ఎంబోలైజేషన్ వల్ల తను మళ్ళీ మెమరీ కంప్లీట్గా గెయిన్ అయింది. తను ఇప్పుడు అసలు ఒకళ్ళ సపోర్ట్ తీసుకొని నడవలేని పరిస్థితి ఉన్నప్పుడు ఇప్పుడు మా నాన్నగారు ఒక్కటే బయటికి వెళ్తున్నారు, 2-wheeler వెళ్తున్నారు, తన పని తను చేసుకుంటున్నాడు. వెరీ హ్యాపీ సార్. రిపీటెడ్గా వస్తున్నప్పుడు మళ్ళీ రాకుండా ఉండడానికి ఒక లేటెస్ట్ టెక్నాలజీతోని మనం ఒకరికి హెల్ప్ చేసినాం. మన మంచిర్యాలలో ఉండే పర్సన్కి మల్లేష్ గారని. సో దీని గురించి అవగాహన పెంచేందుకు మనం ఈరోజు మీట్ అవుతున్నాం. సో ఈ కండిషన్ గురించి చెప్పాలంటే ఈ సబ్డ్యూరల్ హెమరేజ్ అనేది మన పుర్రె లోపల బ్రెయిన్ పైన బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. ఎస్పెషల్లీ పెద్దవాళ్ళల్లో చిన్న దెబ్బ తగిలినప్పుడు కానీ, సడన్గా జ్వరం వచ్చినప్పుడు కానీ అట్లా మెల్లిమెల్లిగా బ్లీడింగ్ స్టార్ట్ అయ్యి కొన్ని రోజులు బ్లీడింగ్ స్టార్ట్ అయ్యి మళ్ళీ తర్వాత మళ్ళీ బ్లీడింగ్ అయ్యి మళ్ళీ కొన్ని రోజులు బ్లీడింగ్ స్టార్ట్ అయ్యి మళ్ళీ ఆగి అట్లా మాటిమాటికి అవుతూ మెల్లిగా బ్రెయిన్ ప్రెషర్ పెట్టినప్పుడు మనిషి అనేది కొంచెం డల్ కావడం, తలనొప్పి రావడం, నడవలేకపోవడం అవన్నీ లక్షణాలు ఉంటూ ఉంటాయి. అట్లాంటప్పుడు మనం స్కానింగ్ చేసి చూసి ఎన్నిసార్లు బ్లీడ్ అయింది, ఎంత బ్లీడ్ అయింది, బ్రెయిన్ మీద ఎంత ప్రెషర్ ఉంది ఏంటి అనేది చూసుకొని దాన్ని బట్టి మనము వెంటనే సర్జరీ చేయాలా ఏం చేయాలా అన్నది నిర్ణయిస్తాం. అయితే మల్లేష్ గారు ఇక్కడ మనకి మెడిలైఫ్ హాస్పిటల్కి అట్లా వచ్చినప్పుడు ఇలా ప్రాబ్లంతో వచ్చినప్పుడు మనం వెంటనే స్కాన్ చేసి చూశారు. దానిలో ఇలా బ్లీడింగ్ అవుతుంది అనుకున్నప్పుడు మనం వెంటనే యశోదాకి షిఫ్ట్ చేసుకొని అక్కడ మనం ఇనిషియల్గా మనం చిన్న హోల్స్ అంటాం, హోల్స్ చేసి బ్లీడింగ్ అంతా తీసేసాం. అయితే మల్లేష్ గారు తనకి అండర్లయింగ్ ఉన్న కార్డియక్ కండిషన్ వల్ల బ్లడ్ థిన్నర్స్ వాడాల్సిన అవసరం ఉంది. ఈ బ్లడ్ థిన్నర్స్ వాడుతూ ఉన్నప్పుడు మళ్ళీ బ్లీడ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫర్దర్గా ఆపాలి అంటే మామూలుగా మొత్తం పెద్ద సర్జరీ చేసి ఆ బ్లడ్ వెజల్స్ అన్నీ క్లోజ్ చేయాల్సిన పరిస్థితి అట్లా ఉన్నప్పుడు తను కన్సిడరింగ్ హిస్ ఏజ్ కొంచెం పెద్దవారు కాబట్టి రిస్క్ ఎక్కువ అవుతుంది ఆ ప్రొసీజర్ వల్ల అనుకున్నప్పుడు మనం ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ టెక్నాలజీ ఎంఏ ఎంబోలైజేషన్ అంటాం, మిడిల్ మెనింజియల్ ఆర్టరీ ఎంబోలైజేషన్ అంటాం. ఆ టెక్నిక్ ద్వారా మనం పుర్రె ఓపెన్ చేయకుండా ఎట్లయితే హార్ట్లో మనం స్టంట్ వేస్తామో అట్లా లోపల నుంచి వెళ్ళేసి ఆ బ్లడ్ వెజల్స్ అన్నీ మనం బ్లాక్ చేయడం వల్ల మనం అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్ళీ బ్లీడింగ్ అవ్వలేదు. తను బ్లడ్ థిన్నర్స్ వాడుతున్నప్పటికీ కూడా మళ్ళీ బ్లీడింగ్ అట్లా ఏమవ్వలేదు. సో ఈ మిడిల్ మెనింజియల్ ఆర్టరీ ఎంబోలైజేషన్ అనే ఈ కొత్త టెక్నిక్ ఉంది. దానివల్ల మనం చాలా మంది పేషెంట్స్కి ఇట్లా బ్లీడింగ్ అవుతూ మనం బ్లడ్ థిన్నర్స్ వాడినప్పటికీ కూడా మళ్ళీ బ్లీడింగ్ కాకుండా ఉండడానికి మనం హెల్ప్ చేయగలుగుతాము అని అవగాహన పెంచేందుకు ఈ మీటింగ్ ఏర్పాటు చేస్తాం. అయితే ఈ మీటింగ్కి వచ్చిన మీడియా మెంబర్స్ చాలామంది యూజువల్గా బయటకు వచ్చి చెప్పారు ఇట్లా ప్రాబ్లమ్ లేదు ఇట్లా ఉందని చెప్పి. కాకపోతే ఈ సొసైటీకి ఇట్లా ఒక ట్రీట్మెంట్ ఉంది. That's a good point.